హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో స్పెషల్‌గా మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఇది స్పైసీగా, రిచ్‌గా ఉంటుందండి. రైస్‌కి గానీ, రోటీకి గానీ పర్ఫెక్ట్ కాంబో. సో, మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడైతే నేను మటన్ అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ మటన్. అందులోకి కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నాను. కారం, సాంబార్ పౌడర్, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే వేసుకున్నానండి. అదేవిధంగా పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలు ఇవన్నీ అయితే కలిపేసుకుందాం. సాంబార్ పౌడర్ అంటే ఏదో కాదండి, జస్ట్ ధనియాలు, జీలకర్ర, పసుపు అన్నీ కలిపి దంచినది పౌడర్ ఇది. అదేవిధంగా 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నాను. కలుపుకొని మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మంచిగా ఒక గంటైనా ఉంచుకుంటే బాగుంటుందండి. సో ఈలోపు అయితే కుక్కర్ తీసుకునండి, విజిల్ కుక్కర్లో చేసుకుందాం ఈరోజు. ఆయిల్ వేడెక్కాక జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసి వేయించుకుందాం. ఇవైతే డీప్ ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక సో ఇందులో అయితే చికెన్ అయితే వేసేసుకుందాం. చికెన్ వేసేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం అన్నీ కలిపి పెట్టేసుకున్నాక విజిల్ అయితే పెట్టేద్దాం. కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. విజిల్స్ అయితే పెట్టేద్దామండి. జస్ట్ నేనైతే మటన్ కాబట్టి 10 విజిల్స్ పెట్టాను. ఉడికేసరికి టైం పట్టుద్ది కాబట్టి ఈలోపు ఏం చేద్దామంటే ధనియాలు తీసుకుందామండి. ధనియాలు, చెక్క, మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, యాలకులు అన్నీ కలిపేసి వేయించుకుందాం. లైట్గా వేయించుకుంటే సరిపోద్ది. అదేవిధంగా జీడిపప్పు వేయించుకొని పక్కన కోసి పెట్టుకుందామండి. ఇప్పుడైతే తెల్ల నువ్వులు, గసగసాలు ఇవి 2 కూడా మీడియం ఫ్లేమ్ మీద లైట్ మంటతో వేయించుకోవాలి. అవి ఆరేలోపు ఆరిన తర్వాత ఏం చేద్దామంటే మిక్సర్ గ్రైండర్ అయితే వేసుకొని మెత్తగా పౌడర్ అయితే వేసుకుందాం. తర్వాత ఏం చేద్దామంటే కొబ్బరి వేద్దామండి. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అన్నీ అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ అయిపోయిందండి. విజిల్ కూడా అయిపోయింది. సో తీసేసి మంచిగా కుక్ అయిందండి. ఇంకా ఏమైనా కుక్ అవ్వాల్సిందంటే ఒక 10 నిమిషాలు అయితే ఉంచేసుకుందాం. త్వరగా ఇంకేమైనా ఉడకపోతే ఏం చేద్దామంటే నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి, అందుకని స్టోన్ ఉప్పు అయితే వేసుకున్నాను, కల్లుప్పు. ఇప్పుడైతే బాగా వేడి మరగబెట్టిన వాటర్ అయితే పోద్దండి. ఈ వాటర్ పోయటం వల్ల మటన్ ఎక్కడైనా ఉడకపోయినా కానీ త్వరగా ఉడికిద్దండి. ఇది చిట్కా. లేదంటే మీ దగ్గర కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి, దాన్ని చెక్కేసినా కానీ త్వరగా ఉడికిద్ది. సో ఈలోపు అన్నీ ఉడికేసాయి. సో మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో మసాలాను కూడా యాడ్ చేసేసాను. మసాలా కలుపుకునే కొంది వేసుకోవచ్చండి. నేనైతే మొత్తం వేయలేదు, నాకు హాఫ్ కేజీ మటనే కాబట్టి వేసాను. సో ఈసారి ఆ పేస్ట్ని చికెన్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉందండి టేస్ట్. సో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, మన స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయ్యింది. చాలా రిచ్గా, స్పైసీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.